హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రేయాన్స్ కుమార్. ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వ్యూ ఎక్కడో మీకు తెలుసా? చుట్టూ కొండలు, ఆ పచ్చని చెట్లు, రాళ్ళ మధ్యలో ఆ రహదారి ఎలా వేశారో ఏమో కానీ మద్దలేటి స్వామి టెంపుల్కి వెళ్తూ ఉండగా ఇలాంటి అద్భుతమైన దృశ్యాలను మనం చాలా గమనించవచ్చు. ఈ రోడ్డు ఒక మార్గంలోనేమో బేతంచెర్ల రహదారిలో ఉంది, ఇంకొక మార్గం యాగంటికి వెళ్ళే రూట్లో, క్రాస్ రూట్లో కొండల మధ్యలో ఈ దారి ఉంది. మనం అలాగే వెళ్తూ ఉండగా యాగంటి క్షేత్రం కూడా మనకి ఇక్కడ పైనుంచి ఓవర్వ్యూ బాగా కనపడుతుంది. అదేవిధంగా అరుణ్ జ్యోతి కూడా అక్కడ పెడతారు యాగంటి క్షేత్రంలో. ఆ జ్యోతి అక్కడ కనిపిస్తూ ఉంది కదా మీకు, ఆ జ్యోతిని కూడా అక్కడ యాగంటి స్వామికి అక్కడ జ్వాల పెడతారనమాట. అదేవిధంగా ఆ కొండల మధ్యలో యాగంటి క్షేత్రాన్ని చూడండి ఎంత బాగా కనపడుతుందంటే ఓవర్ వ్యూ కూడా ఇంకా బాగా కనపడుతుంది. ఏమంటే నేను జూమ్ చేశాను కాబట్టి మీకు అలా కనపడుతుంది. వితౌట్ ఎడిటింగ్ కాబట్టి ఇలాగే ఉంటుంది బికాస్ ఆఫ్ ఎడిటింగ్ ప్రాబ్లమ్. బట్ ఐ లెర్న్ మోర్. ఓకే, చూడండి ఇంతటి కొండలలో కూడా ఫతేపూర్ అనేటువంటి ఒక ఊరికి రహదారి ఉంది. అక్కడ సైడ్ బోర్డు గమనిస్తే మీరు ఒకసారి. అలాగే ఈ చుట్టూ కొండల మధ్యలో ఉన్న రహదారి కొంచెం కానీ కొద్దిగా దూరం మార్గం వెళ్ళినప్పుడు అక్కడ రహదారి మాత్రం ఏ రకంగానూ సపోర్ట్గా లేదు. ఆ కొండలు తవ్వడం వలన అక్కడ ఉన్నటువంటి దుమ్ము అంతా కూడా ఆ వెహికల్స్ వెళ్ళడానికి కూడా చాలా కష్టంగానే ఉండే. ఫైనల్లీ ఇట్ రీచెస్ ద మద్దిలేటి స్వామి టెంపుల్. వెరీ పవర్ఫుల్ గాడ్ బికాస్ ఆఫ్ మై లార్డ్, మా ఇంటి దేవుడు అనమాట. అందుకే మేము ప్రతిసారి వెళ్తూ ఉంటాము. ఇంకా అదిగాక బాబు పుట్టిన తర్వాత ఇది రెండవసారి అనుకుంటా వెళ్ళడం కూడా. ఎందుకంటే కొత్త బియ్యం వచ్చాయి కదా, ఇంకా బియ్యం బ్యాళ్ళు సామికి సమర్పించలేదు, అందుకని అందరం కలిసి ఇంకా బియ్యం బ్యాళ్ళు ఇవ్వడానికి వెళ్ళాము. బాబుని ఎత్తుకొని మామ వెళ్తున్నాడు. చూడండి మద్దిలేటి స్వామి టెంపుల్ అంతా చుట్టూ కొండలే. ఆ కొండల మధ్యలో ఎలా ఉన్నాడో అసలు. అక్కడ రహదారి మార్గము, ఇక్కడ ఇంకా టోకెన్లు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కాయిన్స్ నిలబెట్టామండి, దేవుని మహిమ ఎంతో. కానీ ఇక్కడ సెల్ ఫోన్స్ భద్రపరిచే స్థలం, టెంకాయలు కొట్టే స్థలము, టికెట్ కౌంటర్లు, లడ్డుకు కౌంటరు అన్నీ అక్కడే. ధ్వజస్తంభము, చుట్టూ వాతావరణం. మా అత్త కలిసి ఇద్దరం వెళ్ళాము. ధ్వజస్తంభం, మా అమ్మ అక్కడ దీపారాధన చేయడానికి వచ్చింది, ఇప్పుడే నూనె వస్తుంది. అక్కడ జ్యోతి ప్రజ్వలన చాలా అనుకుంది, ఇంకా అక్కడే కొనుక్కొని టెంకాయలు కొనుక్కున్నాము. అన్నీ ఇంకా దేవునికి సమర్పించాము మాకు తోచిన కాటికి. జ్యోతి ప్రజ్వలన కోసం మా అమ్మ అక్కడ చేస్తుంది దేవునికి. ఇలాగ మద్దిలేటి స్వామి టెంపుల్లో చాలా అసలు ఆ కొండల మధ్యలో దేవుడు ఎలా కొలువై ఉన్నాడో. కానీ ప్రతి ఒక్కరు శనివారం అయితే చాలు ఎంతో బాగా ఘనంగా జరుగుతుంది, శుక్రవారం కూడా. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, మద్దిలేటి స్వామి ఉన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ మద్దిలేటి స్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ గాడ్. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి, ఆ వ్యూ చాలా బాగుంటుంది. మేము ఇంకా అక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎందుకంటే బాబు ఉన్నాడు, ఇంకా టైం అయిపోతుందని. అంటే సెల్ఫ్ ఆటో తీసుకున్నాం కానీ మాకు అక్కడికి వెళ్ళాలని ఆలోచన రాలేదు. ఇంకా ఇక్కడే టెంకాయలు కొట్టేసాం, హడావిడి ఇక్కడే వచ్చేసాము. ఇంకా ఎలా అయితే ఇంకా దేవునికి జ్యోతి ప్రజ్వలన కానివ్వడం అన్నీ సపరేట్గా పెట్టారు. ఇంకా జరుగుతూ ఉంది అక్కడ వర్క్. అలాగే దేవుడు చాలా మహిమ కలిగిన వాడు కాబట్టి ఇంతటి కొండల మధ్యలో వెలిసాడు. ఐ ఫీల్ బెటర్. అండ్ చూడండి కొండల మధ్యలో ఎంత బాగా
కనపడుతున్నాడు కదా, ఆ ఆలయం చూడండి ఎలా కట్టారేమో. మా అమ్మ నా కొడుకుతో సెల్ఫీ దిగుతుంది. ఓకే, చూసారు కదా, ఇది మా పయనం. సబ్స్క్రైబ్.